చెప్పి సక్సెస్ అయితే ఆస్కారం ఉంటుంది. నీ ఎన్నికలప్పుడపై దండం పెడితే నీ అవసరానికి పోయి పలకరించిన దానికంటే కూడా ఇవాళ సభ్యత్వాల కార్యక్రమం జరుగుతున్న పోతే ప్రజల నుంచి వచ్చే ఆదరణ చాలా గొప్పగా ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నా. రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇవాళ మనం ఒకసారి అన్ని ఇళ్లకు మనం ఎక్కడ మన పరిధి ఉంటుంది, మన ప్రజలు ఉంటుంది, ప్రజల అంతరంగంలో ఉంది, వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మన పార్టీ పట్ల, మన పట్ల, సమాజం పట్ల ప్రజలు ఏమనుకుంటూ తెలిసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ఎదిగే రాజకీయ నాయకుడికి ఇది ఒక గొప్ప లెసన్లాగా కూడా ఉన్నటువంటి ఆస్కారం ఉంటుంది అనేది రెండో సూచన చేస్తారు. సభ్యత్వాలు మన పిల్లల్ని పెట్టి చేసుకోవచ్చు, ఇప్పుడు ఇష్యూ కాదు. 5 మంది 10 మంది గంటకు ఒక టీం ఏర్పాటు చేసి ఇంటికి రావడానికి ఇంటికి వస్తాం. కానీ నాయకులు ఒకసారి అయినా కూడా కనీసం ప్రజల్లో కలిసి నేను చెప్పిన అంశాలని మనం ఇంకా అవలోకనం చేసుకుంటే, అవగాహన చేసుకుంటే మనం ఎదురుగా కాకుండా రేపు మనకు ప్రజలకు మంచి నాయకత్వం ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి నా సూచన. తర్వాత ఈ సభ్యత్వంలో గతంలో మన పార్టీ 11,75,000 సభ్యత్వాలు కలిగి ఉందని చెప్పి లెక్క చెప్పింది. ఇప్పటిదాకా పెద్దలను చెప్తుంటారు. ప్రపంచంలోని అతి ఎక్కువ సభ్యులు కలిగిన పార్టీగా, అన్నిటికన్నా ముఖ్యంగా ఒక బలోపేతమైన పార్టీగా, స్టబ్బన్న పార్టీగా ఉంటుంది పార్టీ మన పార్టీ అని చెప్తుంటారు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా 76 లక్షల పైన ఓట్లు వచ్చినాయి. మనకి 76 లక్షల పైన దగ్గర ఓట్లు వచ్చినాయి. కాబట్టి తప్పకుండా నేను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చూసిన 45 నుంచి 50 లక్షల సభ్యత్వాలు చేయగలిగిన సత్తా ఉంటుంది అని ఒక శుభం. ఏంటంటే మన సరే అన్ని పార్టీలలో గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ ఒక పార్టీ గురించి తెలుసు. ఇవాళ నేను మన పార్టీ గురించి చూస్తున్నా. ఇంత అనుభవం కలిగి, ఇంత సీనియారిటీ కలిగి, ఇంత కమిట్మెంట్ కలిగినటువంటి పార్టీ నాయకులు ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ బాగా చెప్పుకుంటా. ఇంత గొప్ప శక్తి ఉంది, తాకత్ ఉంది. ఎందుకు మనం చేసుకోలేకపోతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు 44 ఏళ్ళు అవుతుంది మన పార్టీ, ఆల్మోస్ట్ 44 ఏళ్ళు అవుతుంది. ఎలక్షన్ అంటే, పార్టీ అంటే, గెలుపంటే ఎంపీలు మాత్రమే కాదు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు. ఎప్పటి వరకైతే మన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో వార్డు మెంబర్ స్థాయిలో గెలవలేకపోతున్నా, సర్పంచ్ స్థాయిలో గెలవలేకపోతున్నా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జిల్లా పరిషత్ మెంబర్గా, జిల్లా పరిషత్ చైర్మన్గా గెలవకపోతున్నా, అప్పటి వరకు పార్టీ సంపూర్ణంగా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యే ఆస్కారం ఉండదు. దాని మీద అనుమానం ఉండొచ్చు, కానీ తప్పకుండా అది అందుకుంటేనే సంపూర్ణమైన పార్టీగా, సంపూర్ణమైన శక్తి సంతరించుకున్న పార్టీగా ఉండే ఆస్కారం తప్ప ఇప్పుడు లేదు. ఇవాళ నేను చూస్తా ఉంటా 18 మంది, 30 మంది, 32 మంది బూత్ కమిటీ వేసుకున్నది మనం చర్చ చూస్తా ఉన్నాము. నేను అనుభవం చెప్తున్నా, ఎప్పటి వరకైతే మీరు చెప్పినట్టుగా ఆ స్థాయి దాకా పార్టీ ఒక రాజకీయ పార్టీగా ఎదగదో, ఒక నాయకుడిగా మనం ఎదగమో, అప్పటి వరకు దీంట్లో మనం అనుకున్నట్టుగా మనం ఎప్పుడైనా చెప్తాం చూసినా గుజరాత్ మోడల్ అని, లేదా ఇంకొక రాష్ట్ర మోడల్ అని చెప్పినాము. అవన్నీ ఒక్కరోజుతో రాలేదు. నేను స్వయంగా నిన్న అమిత్ షా గారు మాట్లాడుతున్నప్పుడు గుజరాత్లో, మా దగ్గర ఈ దేశంలో 2 ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీని గెలిపించిన సత్తా తెలంగాణది, 2వ ఎంపీని గెలిపించిన శక్తి సత్తా గుజరాత్ది. కానీ వాళ్ళ గుజరాత్ ఎక్కడ ఉన్నది, మనం ఎక్కడున్నామో తప్పకుండా ఆత్మావలోకనం చేసుకోవాల్సి అక్కడున్నది. నేను స్వయంగా నిన్న అమిత్ షా గారి మాట, మరొక మాట ఏమన్నా ఉంటే, అవును నేను ఎన్నటికీ ఎంత కష్టపడ్డా ఎక్కకపోతే నేను ఈ పని చేసామని చెప్పి ఒక 10 పాయింట్లు చెప్పింది వారు. ఆ 10 పాయింట్లు ఇప్పుడు నేను చెప్పాను, కానీ ఒక్కరు మాత్రం చెప్పిండు. మా దగ్గర గెలవగలిగే నాయకులు లేనప్పుడు గ్రామ స్థాయిలో
వార్డు మెంబర్లో అనేక మంది పెట్టుకున్నాం గెలిపించుకున్నాం. మెల్లమెల్లగా ఇవాళ ఒక 10 ఏళ్లకు పార్టీ స్టెబిలైజ్ అయింది. అప్పుడు పెట్టినాం, నాకు బూత్ కమిటీల మీద ఎఫర్ట్స్ పెట్టినాం, నాకు అన్ని కమిటీల మీద పెట్టినాం, సంపూర్ణంగా పనిచేసి సంతరించుకున్నానని చెప్పి. ఇవాళ నేనుంటున్నా, ఇవాళ నేను ఎన్ని చెప్పినా కూడా కమిటీలలో ఎంత గొప్పగా పేరు రాసుకున్నప్పటికీ కూడా అంతిమంగా మనకు పొలిటికల్ పార్టీ గెలిపే కాబట్టి, పొలిటికల్ పార్టీకి గెలిపే ఎన్ని లక్షల మంది కార్యకర్తలు, ఎన్ని సంవత్సరాలు పనిచేసేవారికి అంతా కూడా ఎంత ప్రజల ఆశీర్వాదం పొంది గెలవగలిగినవు, ఎన్ని వేల సంఖ్యలో వార్డు మెంబర్లు గెలిచినావు, ఎన్ని వేల సంఖ్యలో మనం సర్పంచ్ గెలిచినాం, ఎంపీడీ గెలిచినాం, ఎన్ని వేల సంఖ్యలో మనం జడ్పీ గెలిచాం, ఎన్ని వందల సంఖ్యలో జడ్పీ గెలిచాం. అదే రీట్రాల్ ఉంటుంది కాబట్టి ఇలా మనం చూస్తా ఉన్నాం. ఫస్ట్ టైం కావచ్చు ఆఫ్టర్ 44 years, అంటే 44 years ఈ దఫా 17 పార్లమెంట్ సీట్లుంటే 8 సీట్లు గెలుచుకోవడం కాకుండా ఇంకొక అన్ని సీట్లలో కూడా దాదాపుగా 1 మినహాయిస్తే అన్ని సీట్లలో నేను అని కొట్లాడిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఎస్టాబ్లిష్ అయింది. ఇవాళ అధికారాన్ని చెలాయిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు కొత్త జోష్తో అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని ప్రగల్భాలు పలికినప్పుడు కూడా వాళ్లకు మనకు ఉన్నటువంటి ఓట్ల షేర్ ఇలా తేడా కేవలం 4.5% మాత్రమే చెప్పి మనం చేస్తున్నాం. అంటే గంట శక్తిని గంట సత్తాన్ని సంతరించుకున్నాం మనం. దానికి కారణాలు నేను వివరించాల్సి అక్కర్లేదు. రేపు తప్పకుండా రేపు సర్పంచ్ ఎన్నికలు జరగబోతాయి, రేపు ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతాయి, రేపు మిగతా ఎంపీపీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ జరగబోతాయి. కాబట్టి మేము అనేక సార్లు ప్రకటించి ఉన్నాం, ఈ దఫా పార్టీ ఎంపీ ఎన్నికల కోసం, ఎమ్మెల్యే ఎన్నికల కోసం ఎంత ప్రిపేర్నెస్ గా ఉందో, ఎంత ఎఫెక్ట్ మనం పెట్టగలుగుతున్నామో, ఎంత ఐక్యంగా కృషి చేస్తామో, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే ఎఫెక్ట్ ఉంటుంది, అదే పద్ధతి ఉంటుంది అని చెప్పి ఉన్నాను. ఇవాళ నా స్థాయిలో నేను ఎమ్మెల్యేగా ఎంపీగా నాకు ఇదే కావచ్చు, కానీ గ్రామ స్థాయిలో ఉంటుంది మా కార్యకర్తకు వార్డు మెంబరే గొప్పది, ఆయన స్థాయిలో సర్పంచ్ పదవే గొప్పది, ఆ మండల స్థాయిలో ఎంపీపీ జడ్పీ స్థాయి